వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ నూతన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రాక శంషాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం. రైతుల పరిస్థితి దారుణం, మోదీ చంద్రబాబుపై షర్మిల ఫైర్. T20 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ముంబైలో ఘన స్వాగతం. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన శివప్రతాప్ శుక్లా శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉన్నతాధికారులను సీఎం ఆయనకు పరిచయం చేశారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రజాప్రతినిధులు వర్క్షాప్ ప్రారంభమైంది. ఈ వర్క్షాప్ లో పార్టీ నాయకత్వం, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులకు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గదర్శకాలు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు అసెంబ్లీ విప్ గువ్వల బాలరాజు, వివేకానంద పాల్గొన్నారు. వర్క్షాప్ లో ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఎలా స్పందించాలి, ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావించాలి, ప్రతిపక్షంగా పార్టీ పాత్రను ఎలా బలంగా వినిపించాలి అనే అంశాలపై చర్చ జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు ఏకాభిప్రాయంతో పనిచేసి ప్రజా సమస్యలు బలంగా ప్రస్తావించాలనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రైతుల సమస్యలపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సంక్షేమం గురించి ప్రభుత్వాలు పెద్ద మాటలు చెబుతున్నప్పటికీ వాస్తవంగా రైతుల పరిస్థితి మాత్రం మరింత దారుణంగా మారుతుందని ఆమె ఆరోపించారు. షర్మిల మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల రుణభారం పెరుగుతుండగా పంటలకు సరైన ధరలు దక్కడం లేదని ఆమె అన్నారు. అసలు నిన్న పార్లమెంట్ లో రైతుల గురించి ఒక రిపోర్ట్ బయట పెట్టారు. ఆ రిపోర్ట్ ఏమిటంటే మన దేశం అంతటిలో రైతులకున్న అప్పులు 30 లక్షల కోట్ల రూపాయలైతే ఒక ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పులే దాంట్లో 3,75,000 కోట్ల రూపాయలంట. అంటే 10% ఎక్కువ. అంటే మన రాష్ట్రంలో రైతులు 2వ స్థానంలో ఉన్నారు అప్పుల్లో. అంటే అందరికంటే ఎక్కువ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎంత ఘోరం అంటే ఇది, కనీసం ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2 లక్షల నుంచి 7.5 లక్షల రూపాయల వరకు అప్పుందన్నమాట. అంటే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర రైతాంగం మొత్తం అప్పుల పాలైపోయింది. ఎవరు పట్టించుకుంటున్నారు? చంద్రబాబు గారేమో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తారు. ఏది రైతు సంక్షేమ ప్రభుత్వం? రైతుల్ని అప్పుల్లో ముంచడమే రైతు సంక్షేమమా మీకు? చంద్రబాబు గారు చెప్తారు మేము వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తారట. రైతులను అప్పుల్లో ముంచడమే మీరు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తానన్నాడు. కానీ చంద్రబాబు గారు ఇస్తున్నారేమో 20,000లో 14,000 ఈయనిస్తాడు, 6,000 పీఎం కిసాన్ కలిపి ఇస్తున్నాడు. కానీ మేనిఫెస్టోలో ఇది చెప్పలేదు. సూపర్ 6 లో చెప్పినప్పుడు మాత్రం 20,000 నేనే ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కానీ ఇవ్వటం లేదు. 93 లక్షల మంది రైతులు మన రాష్ట్ర
రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు గారు ఇస్తున్నది కేవలం 47 లక్షల మందికి మాత్రమే. అది కూడా ఆ 14 లక్షలు కూడా ఇస్తున్నది కేవలం 47 లక్షలు, అంటే సగం మందికి మాత్రమే ఇస్తున్నారు. ఇక కౌలు రైతులకైతే మన రాష్ట్రంలో అసలు దిక్కేలేదు. ఎంత గోడు ఎంత ఏడ్చుకున్నా కూడా అసలు ఒక్కరు కూడా కౌలు రైతును పట్టించుకునే పరిస్థితే లేదు. రైతు కూడా పండించిన పంట ఎంత మంది రైతులు గిట్టుబాటు ధర రావటం లేదు అని ఏడుస్తున్నారు. కనీసం మద్దతు ధర ఉండి కూడా దాన్ని అమలు చేయరు. ఇక రైతు ఎలా బాగుపడాలి, రైతు ఎలా బతకాలి? ముష్టి 500 కోట్లు పెట్టాడు చంద్రబాబు గారు బడ్జెట్ లో ధర స్థిరీకరణ నిధి కోసం. ఏం సరిపోతుంది? ఏ రైతుకు సరిపోతుంది? పోనీ 500 కోట్లైనా వాడుతున్నారా అంటే అది వాడరు, దాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తారు. కనీసం యూరియా కొందామంటే దొరకటం లేదు. ఇంత అధ్వానంగా ఉంది రైతుల పరిస్థితి మన రాష్ట్రంలో. దీనికి అంతటికీ కారణం కూటమి సర్కారే. మీ భూమి మీ హక్కు ఇక నుండి ప్రభుత్వ లోగోతో పట్టాదారు పాస్ పుస్తకాలు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత. గ్రామ సభలో స్పష్టం చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి నందవరం మండలంలో రాయచోటి గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్బుక్ పంపిణీ గ్రామ సభలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. మొదటగా ఎమ్మెల్యే గ్రామంలోని వ్యవసాయ భూములను సందర్శించి రైతులతో కలిసి భూమి సర్వే మరియు సరిహద్దులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు వీఆర్ఓ ఎంఆర్ఓలతో మాట్లాడి భూ వివరాలపై సమీక్షించారు. తదుపరి రైతులకు ప్రభుత్వం లోగోతో ముద్రించబడిన పట్టాదారు పాస్బుక్స్ ను ఎమ్మెల్యే బీబీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు భూ హక్కుల పరిరక్షణలో పట్టాదారు పాస్బుక్స్ ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఇక నుండి ప్రభుత్వ లోగోతో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందించి మీ భూమి మీ హక్కుగా సర్వ హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనత అని, ఇది ఆయన దార్శనికత అని కొనియాడారు. అనంతరం గ్రామంలో సుమారు 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. జాయింట్ ఎల్పిఎం కింద పెట్టి మా చేతుల్లో ఏముందని చెప్పి మీ తండ్రులు ముత్తాతలు తాతలు ఇచ్చిన ఆస్తిని ఇరికిచ్చేసి ఆ ఇరుకున పెట్టిన తర్వాత మీ కర్మ మీరు చావండి అని చెప్పి మనల్ని కొట్టుకునేటట్లు వదిలేసినటువంటి పరిస్థితి. దానికి పరిష్కారమే ఈరోజు ఆ ఎల్పిఎం ని సర్వే నెంబర్లకు ఒక్కొక్క సర్వే నెంబర్ కి ఒక్కొక్క ఎల్పిఎం ఇచ్చి ఈ రోజు చంద్రాకున్నటువంటి 1 ఎకరా 20 సెంట్లలో దాదాపుగా 2 సర్వే నెంబర్లు, ఒకటి 646, ఒకటి 744, దాంట్లో 59 సెంట్లు, మొదటి దాంట్లో 61 సెంట్లు, రెండు కలిపి 1 ఎకరా 20 సెంట్లు. అంటే ఎల్పిఎం ని ల్యాండ్ పార్సల్ ని విడగొట్టి 2 రకాలుగా చేసి సులభంగా ఆయనకి ఇబ్బంది కలగకుండా ఆయన భూమిని ఎకరా 20 సెంట్లు అధికారాన్ని ఉపయోగించి మీ భూముల్ని దోపిడీ చేయడానికి ముఖ్యమంత్రి అంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి ఈ రోజు దేవుడు లాగా మనం ఎన్నుకున్నాం. ఆయన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు మేలు చేసేటువంటి ఇంత గొప్ప కార్యక్రమాలు, రైతుకు నష్టం జరగకుండా రైతుకు మేలు చేసి ఇంత గొప్ప కార్యక్రమాలు చేసినందుకు మనందరం కూడా మనసులో ఆయన గుండెల్లో పెట్టుకోవాలా ఖచ్చితంగా. ఎందుకంటే అత్యంత కీలకం. నేను ఈ రోజుకు కూడా ఎప్పుడైనా ప్రజా దర్బార్ నిర్వహిస్తే అత్యధికంగా వచ్చే సమస్యలు ఏమంటే పొలం పంచాయతీ, పొలం గట్ట దగ్గర ఉండే సమస్యలే, రెవెన్యూ సమస్యలే. చాలా మటుకు ఇవన్నీ పరిష్కారం చేస్తున్నాం. గ్రామం కూడా నేను కూడా మా నందవరం మండల నాయకులు కూడా చెప్తున్నా, ఈ రెవెన్యూకి సంబంధించిన ప్రోగ్రాములు అన్ని గ్రామాల్లో పెడతాం. ఎక్కడెక్కడ ఉన్న మన గ్రామ నాయకత్వం కూడా అక్కడక్కడ గ్రామాల్లో పాల్గొనాలా. దీంట్లో T20 ప్రపంచ కప్ లో సత్తా చాటిన టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ కు బీహార్ లో ఘన స్వాగతం లభించింది. ఇషాన్ రాకతో మంగళవారం పాట్నా విమానాశ్రయానికి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పూలమాలలు వేసి తమ అభిమాన క్రికెటర్ కు ఘన స్వాగతం పలికారు. बहुत अच्छा, क्योंकि मुझे लगता है अगर मैं जितना अच्छा करूंगा और भी यंग बच्चे जो यहाँ से बढ़ना चाहते हैं उनके लिए काफी मोटिवेशन होगा. और मैं अपने तरफ से हमेशा कोशिश करता हूँ कि जितने प्लेयर हर जगह से बढ़ सके बढ़े. और अभी हम लोग ने वर्ल्ड कप खेला है तो इससे ये भी होता है कि आपको बस मेहनत करना है और कहीं से भी आप आगे बढ़ सकते हो. कीर्ति आजाद ने कहा कि आप लोग मंदिर क्यों गए थे? शेम ऑन टीम इंडिया की जीतने के बाद मंदिर गए. सर क्या? कीर्ति आजाद ने कहा है कि शेम ऑन टीम इंडिया फॉर गोइंग टू टेंपल. हाँ. जीतने के बाद मंदिर क्यों गए? और सब सर मैं इतना अच्छा वर्ल्ड कप जीते हैं, कितना अच्छा सवाल आप लोग कीजिएगा. ये कीर्ति आजाद क्या बोले, अब इसमें मैं क्या बोलूं? कुछ अच्छा सवाल कीजिए ना कि कैसा मजा आया, किस बॉलर. हाँ ये देखिए, ये अच्छा क्वेश्चन हुआ, बेकार क्वेश्चन पूछ दिया आप. कुछ नहीं, आगे बस रन बनाते रहना है, खेलते रहना है. T20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై చేరుకున్నారు. తన నివాసం వద్ద సూర్యకు ఘన స్వాగతం లభించింది. అభిమానులు పెద్ద ఎత్తున అతని నివాసానికి చేరుకొని స్వాగతం పలికారు. సూర్య అంటూ నినాదాలు చేశారు. अभी आप लोग आ गए हो, जितना अच्छे से खुशी मनाने के लिए आप लोग को भी बहुत बहुत बधाई हो.
इंडिया में वर्ल्ड कप जीतना बहुत स्पेशल होता है, बहुत अच्छा लग रहा है। यहाँ पे बहुत लोगों का सपोर्ट था और दुआ था, तो अच्छा लग रहा है। ప్రభుత్వం పంపిన చెత్తబుట్టలో చెత్త వేయలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ గోపి ఆరోపించారు. అన్ని నియోజకవర్గాలకు చెత్తబడులు ఉన్నాయని, వాటిలో కొన్ని అనేక రిపేర్లు ఉన్నాయని, టైర్లు అరిగిపోయిన వాటిని కూడా రిపేర్ చేయించుకొని కార్మికులు నడిపిస్తున్నారని తెలిపారు. కొంతమంది వాహనాల ద్వారా చెత్త తీసుకొని రోడ్లకు ఇరువైపులా వేస్తున్నారని, అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్కారం, నేను గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ టు టిప్పర్ జేఏసీ చైర్మన్ ఎత్తర్ గోపి నా పేరు. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ మధ్య మన రేవంత్ రెడ్డి సీఎం గారు, తెలంగాణ సీఎం గారు అసలు చెత్త బండ్లు నడవటం లేదు, చెత్త బండ్లు అసలు నిర్లక్ష్యం ఉంది, బండ్లు అసలు రావట్లేదని అంటున్నారు. ఇప్పుడు బేట్లో చూస్తే దగ్గర దగ్గర 100 నుంచి 200 వరకు బండ్లు మా కార్మికులందరూ కూడా ఆపుకోవడం జరిగింది. రోజు పొద్దున 4 గంటలకు లేచి 5 గంటలకు వెళ్లి స్కానింగ్ చేసుకుని ప్రతి విషయాన్ని కూడా హెడ్ ఆఫీస్ కూడా ప్రతిరోజు వెళ్తుంది, బండి వచ్చేది రాంది. ఇవన్నీ తెలిసా తెలియక మాట్లాడుతున్నాడో తెలియదు కానీ మరి ఇంకోటి ఇంతకుముందు గవర్నమెంట్ లో 4,500 ఆటోలు ఇస్తే ఈ రోజు 5,000 ఆటోలు అనేసి మాట్లాడము. వీళ్ళు పనిచేస్తలేరని మా కార్మికులందరి మనోభావాలు దెబ్బతినే విధంగా సీఎం గారే ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మా కోసం కొత్తగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కొత్తగా బండ్లు ఇస్తారేమో, మాకు ఇంతవరకు కరోనా టైంలో కూడా మేము ప్రాణాలని అడ్డుపెట్టి కరోనా టైంలో కూడా మేము వాళ్ళకి ఆపకుండా ప్రతి ప్రజల్ని మొత్తం కాపాడుకున్నాము. అది గిట గమనించకుండా ఈ రోజు చెత్త కార్మికులు ఉంటేనే ఆ రోజు కరోనా టైంలో బాడీలు కూడా లేవట్టి మేము బండ్లాలు వేసుకొని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. అది గిట గుర్తించకుండా మన సీఎం గారు ఈ విధంగా మాట్లాడడం, కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా పనికి వస్తలేరు, పని చేస్తలేరు అనడం చాలా బాధాకరం. ఈ రోజు వరకు కూడా 11-12 గంటలకు కూడా స్వచ్ఛ ఆటోలనే టిఫిన్లు చేయడం, స్వచ్ఛ ఆటో దాంట్లోనే కూర్చొని అన్నం తినడము, ఆ విధంగా ఎంత డస్ట్ ఉన్నా ఎంత మురికి ఉన్నా సరే దాంట్లోనే ఉండి ఇంత కష్టపడే కార్మికులను కూడా గుర్తించకుండా ఆ విధంగా సీఎం గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మీడియా మిత్రుల తరఫున కూడా మా స్వచ్ఛాట కార్మికులు ఎంతగానో కష్టపడుతున్నారో వాళ్ళకి తెలిసే విధంగా ఉండాలని కూడా మీడియా మిత్రుల తరఫున సీఎం గారిని కోరుకోవడం జరుగుతుంది. మళ్ళా ప్రధాన డిమాండ్ ఏం లేదు, మా స్వచ్ఛాట కార్మికుల్ని గుర్తించే విధంగా ఉండాలి. పాత బండ్లు 2015 ఇచ్చిన బండ్లన్నీ తుప్పు పట్టిపోయినాయి, చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి, చాలా వరకు అసలు డిస్మాంటిల్ అయిపోయినాయి. కొన్ని ఒక 500-600 వరకు ఉన్నాయి. కొత్త బండ్లు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బండ్లు ఇస్తారేమో. ఇంత గత ప్రభుత్వము 4,500 ఆటోలు ఇచ్చారు, ఈ ప్రభుత్వం ఒక 6,000 ఆటోలు 7,000 ఆటోలు కార్మికులకు అందరికి ఇస్తారేమో అనేసుకున్నాము అని ఉన్నాము. ఇంతకుముందు కూడా మాకు ఫ్రీగా ఏమి ఇవ్వలేదు, మేము 80% 80,000 85,000 ఎస్సీ వాళ్ళు 42,000 ఆ విధంగా కట్టుకుని తీసుకున్నాము. డ్రైవర్ కమ్ ఓనర్ కింద బండ్లు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారికి ఇస్తారనుకున్నాం కానీ ఈ రోజు మా కార్మికులు ఇంత కష్టపడి ఇంత పనిచేస్తున్నా కూడా జీహెచ్ఎం నుంచి ఎలాంటి రూపాయి రాకుండా రిపేర్లు మెయింటెనెన్స్ చేసుకుంటా టైర్లు వేసుకుంటా మేము ఈ విధంగా ఇంత కష్టపడుతున్నా కూడా మమ్మల్ని గుర్తించకుండా మా మీద ఈ విధంగా మాట్లాడమని చాలా బాధాకరం. కార్మికులందరి తరఫున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఈ వీడియో గాని చూస్తే మాత్రము కార్మికుల మీద ప్రేమాభిమానం తెచ్చుకొని మమ్మల్ని అన్ని గుండెలో పెట్టుకుని మమ్మల్ని కాపాడుకునే విధంగా ఉండాలి. ఈ రామ్కీ వ్యవస్థ నుంచి ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి, కాలనీలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు వెయ్యని వాళ్ళే బయట పోయి పడిస్తారు, 100 రూపాయలు ఇచ్చేది ఎందుకులే అనేసి రోడ్డు మీద పడేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి ఫైన్లు వీళ్ళు వేయకుండా రోడ్డు మీద పడుతుందంటే మా మీద అంటే మేము బండ్లు తిరుగుతున్నా కూడా వాళ్ళు 100 రూపాయలు ఇచ్చేది ఎందుకు అన్న విధంగా అట్లా వేస్తున్నారు. వాళ్ళకి ఫైన్ రూపంలో ఏదైనా వేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే మా బండ్లకి ఇస్తే మాకు ఉపాధి పెరుగుతుంది. మేము యథావిధిగా ప్రతిరోజు పనిచేయడం చేసుకోవడం జరుగుతుంది. మాకు హాలిడేలు ఎలాంటివి లేకుండా ప్రతిరోజు ఆదివారం సోమవారం పండుగల పూట గాని ఉగాది రాని ఏ పండుగ వచ్చినా గానీ మేము నిలబడి పనిచేస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం మాకు గుర్తించి మా కార్మికులు కాపాడుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మన జీహెచ్ఎంసీ మినిస్టర్ గారు కూడా ఆయనే పెట్టుకున్నాడు. కాబట్టి మా జీహెచ్ఎంసీ అధికారుల మీద స్పందించి మా స్వచ్ఛాట కార్మికులకు అందరికీ కూడా న్యాయం చేశాలని కోరుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలోని బచ్పల్లి ప్రాంతంలో జరిగిన లైట్ డెమాలిషన్ ఘటనలో ఇళ్లను కోల్పోయిన బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధితురాలు మాట్లాడుతూ అధికారులు తమపై వ్యవహరించిన తీరు చాలా బాధాకరంగా ఉందన్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 4 గంటల సమయంలో భారీ సంఖ్యలో అధికారులు కాలనీలోకి వచ్చి ప్రతి ఇంటి దగ్గర దాదాపు 10 మంది అధికారులు నిలబడి ఇళ్లను చుట్టుముట్టారని చెప్పారు. మమ్మల్ని పాకిస్తాన్ ఉగ్రవాదుల్లా చూశారు అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అధికారులు ఎలాంటి సమయం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారని, కనీసం బట్టలు పిల్లల పుస్తకాలు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ఇళ్లలో ఉన్న సామాను మొత్తం అక్కడే నాశనమైందని తెలిపారు. ఇప్పుడు అధికారులు తమను పేదలు కాదని చెప్తున్నారని, ఎవరైనా వచ్చి మా పరిస్థితిని చూసి చెప్పాలి అని ఆమె అన్నారు. తాము ఎక్కడో వేరే చోట ఇల్లు కావాలని కోరుకోవటం లేదని, తమ ఇల్లు కూల్చిన అదే స్థలంలో తిరిగి ఇల్లు నిర్మించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే తమకు జరిగిన నష్టానికి సరైన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉండగా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 4 గంటలకే వచ్చి కాళ్ళు చుట్టుముట్టారు సార్. చుట్టుముట్టేసేసి ఏమో దొంగల్లాగా మేమేదో పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగా, మేము పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగా చుట్టుముట్టేశారు. ఇదేంటి ఇంత జనం వచ్చారు, ఎప్పుడు లేదే, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, ఇంత జనాలను చూస్తే పిల్లలు ఏడుస్తున్నారు, కూల్ చేస్తున్నారు. కనీసం బట్టలు తీసుకోవడానికి కానీ అక్కడ ఉన్న వస్తువులు తీసుకోవడానికి కానీ ఏం అవకాశం లేదు. ఏందయ్యా అంటే మీరు ఎవరు మాట్లాడదు సార్. ఒక ఇంటికి ఒక 5 మున్సిపాలిటీ వాళ్ళు, ఒక 6 పోలీసు వాళ్ళు ఒక్క ఇంటికి సార్, ఒక్క ఇంటికి అలా కాపలా కాసి ఎలా చేస్తున్నారంటే చెప్పాలా? మీరు లోపలికి వెళ్ళొద్దు, ఏ సామాను ముట్టుకోవద్దు, మీకు అధికారం లేదు అన్నట్టు దౌర్జన్యంగా సార్ బట్టలు తీసుకోవడానికి కానీ అక్కడున్న కనీసం తినే వస్తువులు, బియ్యము, నూనె, ఉప్పు, పప్పులు ఏమన్నా కొనుక్కొని తెచ్చుకున్నా అవి తీసుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు సార్. అలా దారుణంగా కూల్చేశారు. ఎవరి భూమి? మేమేమి ప్రభుత్వ భూములలో లేమే, ప్రభుత్వ భూములలో లేము కదా. మేమున్నది మాకు పేదల కోసం ఇచ్చిన ఒక భూదాన భూమిలోనే ఉన్నాము. అది మా భూమి. మేము ఉండే హక్కు మాకు ఉంది. మేము నిజమైన పేదవాళ్ళం. మేము పేదవాళ్ళం కామని వాళ్ళంట చెప్తారండి. వచ్చి సర్వే చేసిరా ఏ రోజైనా కలెక్టరు కిటికీలో నుంచి ఇలా చూస్తే కనిపిస్తుంది మా కాలనీ. కనీసం అక్కడికి వచ్చి మా కాలనీ అలా వస్తుంది కదా, కనిపిస్తుంది. ఏ రోజైనా వచ్చి మీరు నిజమైన పేదవాళ్ళం కాదా ఏ రోజైనా చూసాడా? ఈ రోజు పేదవాళ్ళు కాదని ఎలా చెప్పగలుగుతాడు? మాకు ఇదంతా తెలియదండి. ఇప్పుడు అంటున్నారు మంత్రులు, మీకు వేరే దగ్గర ప్లేస్లు ఇస్తాము, అక్కడ వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడ వేరే దగ్గర ప్లేసులు ఇస్తాము, ఇంటి స్థలాలు ఇస్తాము, అక్కడ వెళ్ళి ఉండండి, అక్కడే మీకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తాను నిజమైన పేదవాళ్ళకి అని చెప్తున్నారు. మాకు ఎక్కడ అవసరం లేదు. మీ భూములు ఇవ్వద్దు, మీ ఇళ్లలో ఇవ్వద్దు, మీకు ఎక్కడ ఇవ్వద్దు. మా భూదాన భూమిలోనే, మా ఇంటి స్థలంలోనే, మా ఇల్లు కూలగొట్టిన దగ్గరే మాకు ఇల్లు కట్టి మాకు నష్టపరిహారం ఇస్తే చాలు. మేము కోరుకునేది అదొక్కటే సార్ మా డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.